జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్లోని ఇంటర్నేషనల్ స్కూల్ బూత్ నెంబర్ 28లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన భార్య రమా రాజమౌళి, కొడుకు కార్తికేయ కూడా ఓటు వేశారు. ఉదయమే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ దగ్గర క్యూ కట్టారు ఓటర్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ కొంచెం స్లోగా కొనసాగుతోంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి షేక్పేట్లో ప్రెజెంట్ పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుందో డీటెయిల్స్ ఇవ్వడానికి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, అక్కడ పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది, అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే షేక్పేట్ డివిజన్లో కొంత మందకోడిగా పోలింగ్ కొనసాగుతుంది. ప్రజెంట్ షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద నేనున్నాను. ఇక్కడ కొంత సెలబ్రిటీలు ఉదయం నుంచి కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు పెద్ద ఏదైతే మహిళలు కానీ ఇటు వృద్ధుల కోసం కూడా ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడ కొంత వీరిని వాలంటీర్స్ని ఏర్పాటు చేసి వారిని వీల్ చైర్లలో కూడా లోపలికి తీసుకెళ్తున్నారు. అయితే ఉదయంతో పోలిస్తే మాత్రం ఈ షేక్పేట డివిజన్లో చాలా ఏరియాలో కూడా కొంత మందకోడిగా పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే ఆఫ్టర్ 1 o'clock కొంత ఎక్కువగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించడానికి ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఈసారి ఎప్పటి లేనటువంటి విధంగా ఇటు డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు ఓటర్లందరినీ కూడా ఓటు వేయడానికి లోపలికి వెళ్ళే సమయంలో ఇక్కడ ఓటర్ అసిస్టెంట్ బూత్ అని కొన్ని ఏర్పాటు చేశారు. ఇది అన్ని బూతులలో ఇలా ఏర్పాటు చేసి తమ యొక్క ఫోన్లను ముందుగా మొబైల్లను ఇక్కడ డిపాజిట్ చేసిన తర్వాత వారు ఒకటి టోకెన్ ఇస్తారు. మళ్ళీ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బయటకు వస్తే టోకెన్ తిరిగి ఇస్తే వారి మొబైల్ వారికి ఇచ్చేస్తున్నారు. ఇటు లగేజీలు కానీ ఇట్లాంటి వస్తువులు, మొబైళ్ళు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి కూడా లోపలికి అనుమతించట్లేదు. ప్రజెంట్ ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో షేక్పేట్ డివిజన్లో దాదాపు 70,500 పైచిలకు కూడా ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా మైనార్టీ ఓటర్లకు సంబంధించి కూడా ఎక్కువగా ఓట్లు ఉన్నాయి. ముఖ్యంగా అటు ఓయూ కాలనీ కానీ, ఇటు సమతా కాలనీకి సంబంధించి కానీ, తర్వాత ఇటు టోలీ చౌక్, పారామౌంట్ కాలనీకి సంబంధించి ఆ బస్తీలలో కూడా ఉదయం నుంచి కొంత తక్కువగా ఓటింగ్ పర్సెంట్ ఉంటుంది. కానీ ఆఫ్టర్ 1 o'clock నుంచి కొంత ఓటర్లు ఎక్కువగా వస్తున్నారు. ప్రజెంట్ ఈ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లోపల 3 పోలింగ్ బూత్లు ఉంటే 3 పోలింగ్ బూత్లలో కూడా ఇప్పటికే క్యూ లైన్లో ఓటర్లు వేచి ఉన్నారు. అటు మొదటిసారిగా కూడా పెద్ద ఎత్తున యువత కూడా వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సినీ ప్రముఖులతో పాటు కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం ఓటింగ్ సరళిని కూడా బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ ఓటింగ్ సరళిని పరిశీలించారు. మరోవైపు ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇక్కడ పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు పోలింగ్ సెంటర్కు 100 మీటర్ల దూరంలో కూడా అటు ప్రచారాలు కానీ, షాప్స్ కానీ ఇట్లాంటివి ఇక్కడ చేయకూడదంటూ కూడా పోలీసులు ఇన్స్ట్రక్షన్ జారీ చేస్తున్నారు. గంటకు కూడా పోలింగ్ శాతకు సంబంధించి కూడా సరళి తెలుసుకుంటున్నారు. మనకి ఓవరాల్గా ఇప్పటివరకు ఈ డివిజన్కి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో ఎక్కువగా ఓటర్లు ఉంటారు కాబట్టి సాయంత్రం ఒక్కసారిగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే మనకు ఓవరాల్గా మాత్రం ఇటు 1 o'clock వరకు చూస్తే 31.94% పోలింగ్ నమోదైంది. అందులో డివిజన్ల వారీగా కూడా రావాల్సి ఉంది. డివిజన్ల వారీగా కూడా తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ షేక్పేట డివిజన్ అంటే ఎక్కువగా ఇంకా 70,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు కాబట్టి ఒక్కరొక్కరుగా వచ్చి చేరుకుంటున్నారు. కాస్త 1 o'clock తర్వాత మాత్రం ఎక్కువగా ఇక్కడ ఓటర్లు అయితే చేరుకుంటున్నారు. మరోవైపు చాలా కాలనీల్లో ఇంకా సాయంత్రం దాదాపు మనకి 3 అవుతుంది, అంటే 6 గంటలు క్లోజ్ అవుతుంది కాబట్టి మరొక 3 గంటలు ఉంది కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓటర్ల సంఖ్య వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్ళిన వారు సాయంకాలం తిరిగి వచ్చేస్తారు కాబట్టి అటు యూత్ కానీ, తర్వాత ప్రైవేటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది తమ విధులు ముగించుకొని 5 o'clock తర్వాత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణ ప్రజలతో పాటు అటు ఉద్యోగులు, ఇటు కళాశాలలకు వెళ్ళే విద్యార్థులు కూడా ఎవరైతే ఉంటారో వారు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజెంట్ అయితే మందకోడిగా ఈ షేక్పేట్ డివిజన్ వ్యాప్తంగా కూడా జరుగుతుంది. అయితే కొంత ఉదయం కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా మొరాయించిందని మన దృష్టికి వచ్చింది. కొన్ని చోట్ల అటు షేక్పేట్ డివిజన్లోని 43 బూత్ నెంబర్ వద్ద కొంతమంది బీఆర్ఎస్ ఏజెంట్లే ప్రచారం చేస్తున్నారంటూ కూడా కొంత సమాచారం వచ్చింది కాబట్టి అక్కడ పోలీసులు కూడా చేరుకొని ఇట్లాంటివి ఏమీ లేకుండా అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంతా కూడా మానిటరింగ్ చేశారు. ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా కూడా ఈ షేక్పేట్ డివిజన్ వ్యాప్తంగా కూడా అధికారులు అబ్జర్వ్ చేస్తున్నారు.
పెద్ద మొత్తం అంటే ఎక్కువగా ఓటర్లు మాత్రం మనకి దాదాపు 1 o'clock తర్వాత ఎక్కువగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అటు మహిళలు, వృద్ధులు, తర్వాత పురుషులు, ఇట్లా పురుషులు మహిళలకు 2 క్యూ లైన్లు పెట్టారు. సో 2 క్యూ లైన్లలో వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక వృద్ధుల కోసం ప్రత్యేకంగా వాలంటీర్స్ని పెట్టి వీల్ చైర్లలో కూడా లోపలికి తీసుకున్నారు. 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ప్రశాంతత వాతావరణంలో షేక్పేట డివిజన్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 70 పోలింగ్ కేంద్రాల్లో కూడా మందకోడిగా ప్రజెంట్ పోలింగ్ జరుగుతుంది. సో మరి కాసేపట్లో చివరిగా ఏదైతే కీలకమైనటువంటి 2 గంటల్లో మాత్రం ఈ యొక్క ఓటర్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.